పోషక కణజాలం ఆహార పదార్థాలను పత్రాల నుంచి మొక్కలోని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. పోషక కణజాలం అనేది ఆహార పదార్థాలను పత్రాల నుంచి మొక్కలోని ఇతర భాగాలకి రవాణా చేస్తుంది. ఈ పోషక కణజాలం ఉంటుంది కదా, ఈ పోషక కణజాలం యొక్క విధి ఏంటి? ఆహార పదార్థాలని పత్రాల నుంచి ఇతర భాగాలకి రవాణా చేసే కణజాలం ఏంటి? పోషక కణజాలం. ఆహార పదార్థాలని పత్రాల నుంచి ఇతర భాగాలకి పంపించే కణజాలమే పోషక కణజాలం. పోషక కణజాలం చాలని మూలకాలు, చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, పోషక కణజాలం, మృదు కణజాలం, పోషక కణజాల నారలు అనబడే 4 రకాల కణాలతో ఏర్పడి ఉంటుంది. ఈ పోషక కణజాలం కూడా చాలని మూలకాలు మళ్ళీ 2 రకాలు అనమాట. చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, పోషక కణజాలం, మృదు కణజాలం, పోషక కణజాల నారలు అనబడే 4 రకాల కణాలతో ఏర్పడి ఉంటుంది. చాలని కణాలు, చాలని నాళాలు ప్రధానంగా ప్రసరణ చర్యలో పాల్గొంటాయి. చాలని కణాలు, చాలని నాళాలు ప్రధానంగా ఈ ప్రసరణ చర్యలో పాల్గొంటాయి. చాలని కణాలు, చాలని నాళాలు అనేవి ప్రసరణ చర్యలో, చాలని కణాలు, చాలని నాళాలు అనేవి ప్రసరణ చర్యలో పాల్గొంటాయి. వివృత బీజ మొక్కలలో చాలని నాళాలు, సహకణాలు ఉండవు. వివృత బీజ మొక్కల్లో ఈ చాలని నాళాలు, సహకణాలు ఉండవు. మనం ఇంతకుముందు ఒకటి అనుకున్నాం. ఏమనుకున్నాం? మనకి వివృత బీజ మొక్కలలో దారు నాళాలు అనేవి ఉండవు అనుకున్నాం. ఇక్కడ కూడా ఈ పోషక కణజాలం విషయానికి వస్తే వివృత బీజ మొక్కల్లో చాలని నాళాలు, సహకణాలు అనేవి వివృత బీజాల్లో ఉండవు. అంటే ఆవృత బీజాల్లో ఉంటాయి. చాలని నాళాలు, సహకణాలు అనేవి ఉంటాయి. వాటికి బదులుగా చాలని కణాలు, ఆల్బుమిన్ కణాలు ఉంటాయి. అంటే ఇక్కడ వివృత బీజాల్లో ఈ చాలని నాళాలు, సహకణాలు అనేవి ఉండవు. వాటికి బదులుగా ఏముంటాయి? చాలని కణాలు, ఆల్బుమిన్ కణాలు అనేవి ఉంటాయి. వివృత బీజాల్లో చాలని కణాలు, ఆల్బుమిన్ కణాలు ఉంటాయి. పోషక కణజాలంలోని ద్వితీయ పోషక కణజాల నార కణాలు తప్ప మిగిలిన అన్ని రకాల కణాలు రిక్తికాయుతమైన జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. పోషక కణజాలంలోని ద్వితీయ పోషక కణజాల నార కణాలు తప్ప ద్వితీయ పోషక కణజాల నార కణాలు తప్ప మిగిలిన అన్ని రకాల కణాలు రిక్తికాయుతమైన జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. పోషక కణజాలంలోని ద్వితీయ పోషక కణజాల కణాలు తప్ప మిగిలిన అన్ని కణాలు ఎలా ఉంటాయి? రిక్తికాయుతమైన జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. పోషక కణజాలంలోని ద్వితీయ పోషక కణజాల నార కణాలు తప్ప, బాస్ట్ కణాలు తప్ప మిగిలిన అన్ని కణాలు రిక్తికాయుతమైన జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. పోషక కణజాలంలోని ద్వితీయ పోషక కణజాల నార కణాలు తప్ప, ద్వితీయ పోషక కణజాల నార కణాలు తప్ప మిగిలిన అన్ని రకాల కణాలు రిక్తికాయుతమైన జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. మనకి పోషక కణజాలంలో ఏ కణాలు తప్ప అన్ని రిక్తికాయుతమైన జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయంటే ద్వితీయ పోషక కణజాల నార, బాస్ట్ కణాలు తప్ప, ద్వితీయ పోషక కణజాల నార కణాలు తప్ప, ద్వితీయ పోషక కణజాల నార కణాలు తప్ప మిగిలిన అన్ని రకాల కణాలు రిక్తికాయుతమైన జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. పరిపక్వమైన చాలని నాళాలు కేంద్రకాన్ని కలిగి ఉండవు. ఇక్కడ ఇంపార్టెంట్. మనకి పోషక కణజాలంలో ద్వితీయ పోషక కణజాల నార కణాలు తప్ప మిగిలిన అన్ని రకాల కణాలు రిక్తికాయుతమైన జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా కొన్ని వివృత బీజ మొక్కల్లో ఉండేటువంటి ఈ పోషక కణజాలంలో చాలని నాళాలు, సహకణాలు ఉండవు. మరి ఏముంటాయంటే చాలని కణాలు, ఆల్బుమిన్ కణాలు అనేవి ఉంటాయి. పోషక కణజాలంలోని ద్వితీయ పోషక కణజాల నార తప్ప మిగిలిన అన్ని రకాల కణాలు రిక్తికాయుతమైన జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. పరిపక్వమైన చాలని నాళాలు కేంద్రకాన్ని కలిగి ఉండవు. వాటి విధులను సహకణాలలో ఉన్న కేంద్రకాల సహాయంతో నిర్వర్తించుకుంటాయి. మనం ఇక్కడ ఏమనుకున్నాం? పరిపక్వమైన చాలని నాళాలు ఏముండవు, కేంద్రకం అనేది ఉండదు. పరిపక్వమైన చాలని నాళాలలో కేంద్రకం అనేది ఉండదు. వాటి విధులను సహకణాలతో ఉన్న కేంద్రకాల సహాయంతో నిర్వర్తించుకుంటాయి. ఒకసారి మరలా చూద్దాం. పోషక కణజాలం ఆహార పదార్థాలను పత్రాల నుంచి మొక్కలలోని ఇతర భాగాలకి రవాణా చేస్తుంది. పోషక కణజాలంలోని చాలని మూలకాలు, పోషక కణజాలంలో చాలని మూలకాలు, సహకణాలు, పోషక కణజాలం, మృదు కణజాలం, పోషక కణజాల నారలు అనబడే 4 రకాల కణాలతో ఏర్పడి ఉంటుంది. పోషక కణజాలం అనేది చాలని మూలకాలు, సహకణాలు, పోషక కణజాలం, మృదు కణజాలం, పోషక కణజాల నారలు అనబడే 4 రకాల కణాలతో ఏర్పడి ఉంటుంది. చాలని కణాలు, చాలని నాళాలు ప్రధానంగా ప్రసరణ చర్యలో పాల్గొంటాయి. చాలని కణాలు, చాలని నాళాలు ప్రధానంగా ప్రసరణ చర్యలో పాల్గొంటాయి.
వివృత బీజ మొక్కల్లో చాలని నాళాలు సహకణాలు అనేవి ఉండవు. మరి ఏముంటాయంటే చాలని కణాలు, ఆల్బుమిన్ కణాలు అనేవి ఉంటాయి. వివృత బీజ మొక్కల యొక్క పోషక కణజాలంలో చాలని నాళాలు సహకణాలు ఉండవు. చాలని కణాలు, ఆల్బుమిన్ కణాలు అనేవి ఉంటాయి. పోషక కణజాలంలోని ద్వితీయ పోషక కణజాల నార కణాలు తప్ప పోషక కణజాలంలోని ద్వితీయ పోషక కణజాల నార కణాలు తప్ప మిగిలిన అన్ని రకాల కణాలు రిక్తికాయుతమైన జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. ద్వితీయ పోషక కణజాల నార కణాలు బాస్ట్ కణాలు తప్ప మిగిలిన అన్ని రకాల కణాల్లోని ఏముంటాయి? రిక్తికాయుతమైన జీవ పదార్థం అనేది ఉంటుంది. పరిపక్వమైన చాలని నాళాలు కేంద్రకాన్ని కలిగి ఉండవు. వాటి విధులను సహకణాలలో ఉన్న కేంద్రకాల సహాయంతో నిర్వర్తించుకుంటాయి. పరిపక్వమైన చాలని నాళాలు అనేవి కేంద్రకాన్ని కలిగి ఉండవు. అంటే పూర్తిగా ఎదిగిన చాలని నాళాల్లో మళ్ళీ కేంద్రకం ఉండదు. వాటి విధులను సహకణాలలో ఉన్న కేంద్రకాల సహాయంతో ఈ చాలని నాళాల యొక్క కేంద్రకం యొక్క విధిని ఈ సహకణాల యొక్క కేంద్రకాల సహాయంతో నిర్వర్తించుకుంటాయి. చాలని నాళాలలో పీడన ప్రవణతలను ఏర్పరిచి నిలిపి ఉంచడానికి సహకణాలు అనేవి తోడ్పడతాయి. ఇక్కడ మనం ఏమనుకున్నాం? పరిపక్వమైన చాలని నాళాలలో కేంద్రకం అనేది ఉండదు, అంతే అంతర్ధానం అయిపోతుంది, కేంద్రకం కలిగి ఉండదు. వాటి విధులను సహకణాలలో ఉన్న కేంద్రకాల సహాయంతో నిర్వర్తించుకుంటాయి. చాలని నాళాలలో పీడన ప్రవణతలను ఏర్పరిచి నిలిపి ఉంచడానికి సహకణాలు అనేవి తోడ్పడతాయి. చాలని నాళాలలో పీడన ప్రవణతలను ఏర్పరిచి నిలిపి ఉంచడానికి సహకణాలు తోడ్పడతాయి. ఏకదళ బీజ మొక్కలలో పోషక కణజాలం మృదు కణజాలం ఉండదు. ఏకదళ బీజ మొక్కలలో పోషక కణజాలం యొక్క మృదు కణజాలం ఉండదు. అంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం? పోషక కణజాలంలో 4 రకాల కణాలు ఉంటాయి. అవేంటి? చాలని మూలకాలు అంటే చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, పోషక కణజాలం, మృదు కణజాలం, పోషక కణజాల నారలు ఉంటాయి అనుకున్నాం కదా. ఏకదళ బీజ మొక్కల్లో డిఫరెన్స్ ఏంటంటే పోషక కణజాలం మృదు కణజాలం అనేది ఉండదు. ఏకదళ బీజ మొక్కలలో పోషక కణజాలం మృదు కణజాలం అనేది ఉండదు. పోషక కణజాలం మృదు కణజాలం ఆహార పదార్థాలతో పాటు లెసిన్లు, లేటెక్స్, జిగురులను నిల్వ చేస్తుంది. పోషక కణజాలం మృదు కణజాలం ఆహార పదార్థాలతో పాటు లెసిన్లు, లేటెక్స్, జిగురులను నిల్వ చేస్తుంది. పోషక కణజాలం యొక్క మృదు కణజాలం, ఈ పాయింట్ ఇంపార్టెంట్. పోషక కణజాలం యొక్క మృదు కణజాలం ఆహార పదార్థాలతో పాటు లెసిన్లు, లేటెక్స్, జిగురులను ఈ పోషక కణజాలం యొక్క మృదు కణజాలం అనేది నిల్వ చేస్తుంది. పోషక కణజాలం యొక్క మృదు కణజాలం ఆహార పదార్థాల యొక్క రవాణా అనుకున్నాం కదా. పోషక కణజాలం యొక్క విధి. పోషక కణజాలం యొక్క మృదు కణజాలం ఆహార రవాణాతో పాటు ఆహార పదార్థాలతో పాటు లెసిన్లు, లేటెక్స్లు, జిగురులను నిల్వ చేస్తుంది. బాస్ట్ కణాలు ద్వితీయ పోషక కణజాలంలో ఉంటాయి. మనం ఇక్కడ బాస్ట్ నారల గురించి చదువుకున్నాం. పోషక కణజాలంలో ద్వితీయ పోషక కణజాలాలు తప్ప మిగిలిన అన్ని కణాల్లోనూ రిక్తికాయుతమైన జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయని. అదేవిధంగా బాస్ట్ నారలు ద్వితీయ పోషక కణజాలంలో ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం? బాస్ట్ నారల్లో ఈ రిక్తికలు అనేవి ఉండవు. ఈ పోషక కణజాలంలో మిగిలిన అన్ని కణాల్లోనూ ఉంటాయి. ఈ ద్వితీయ పోషక కణజాలంలో ఉండే ఈ బాస్ట్ నారలో మనకి ఏముండవు? రిక్తికలు అనేవి ఉండవు అని అనుకున్నాం. జనుము, ఫ్లాక్స్, హెంప్ లాంటి వాణిజ్య నారలు పోషక కణజాలం నుంచి ద్వితీయ పోషక కణజాలం నుంచి లభిస్తాయి. ఈ బాస్ట్ నారలు అనేవి ఏంటి? ద్వితీయ పోషక కణజాలంలో ఉంటాయి. బాస్ట్ నారలు ఈ ద్వితీయ పోషక కణజాలం నుంచి ఏర్పడతాయి. బాస్ట్ నారలు, ఈ బాస్ట్ నారలు మనకి జనపనార అలా అంటాం కదా, గోగునార, అవి ఫ్లాక్స్, ఈ వాణిజ్య నారలు, వీటిని ఏమంటాం? బాస్ట్ నారలు అంటాం. బాస్ట్ కణజాలం అనేది ద్వితీయ పోషక కణజాలం నుంచి వస్తాయి. ఇవి జనుము, ఫ్లాక్స్, హెంప్ లాంటి వాణిజ్య నారలు ద్వితీయ పోషక కణజాలం నుంచి లభిస్తాయి. పోషక కణజాల నారలు అపరిపక్వ స్థితిలో ఉన్నప్పుడు రిక్తికాయుత కేంద్రకాయుత జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి, కానీ పరిపక్వమైనప్పుడు నిర్జీవ కణాలుగా మారిపోతాయి. పోషక కణజాల నారలు అపరిపక్వంగా ఉన్నప్పుడు రిక్తికాయుతంగా కేంద్రకాయుత జీవ పదార్థాన్ని కలిగి
ఉంటాయి, కానీ పరిపక్వమైనప్పుడు అవి మళ్ళీ ఈ నార కణాలు అనేవి నిర్జీవ కణాలుగా మారిపోతాయి. మొక్క దేహంలోని కణజాలాల ఉనికిని బట్టి వాటి నిర్మాణము విధులు భిన్నంగా ఉంటాయి. మొక్క దేహంలోని కణజాలాల ఉనికిని బట్టి వాటి నిర్మాణము విధులు భిన్నంగా ఉంటాయి. కణజాలాల యొక్క ఉనికిని బట్టి, స్థానాన్ని బట్టి వాటి యొక్క నిర్మాణము విధులు, అంటే ఒక్కొక్క ప్లేస్లో ఉండే కణజాలాలు బట్టి వాటి యొక్క నిర్మాణము విధులు భిన్నంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాండంలో ఉన్న కణజాలాల్లో ఇంకొక విధి, వేరులో ఉన్న కణజాలాలు ఇంకొక విధి, పుష్పంలో ఉన్న కణజాలాలు వేరొక విధి, పత్రంలో ఉన్న కణజాలాలు వేరొక విధి, అలా వాటి ఉండే ఉనికిని బట్టి నిర్మాణము విధులుగా ఉంటాయి. బాహ్య చర్మము, పత్రరంధ్రాలు, ట్రైకోమ్లు, కేశాలు అన్నీ కలిపి బాహ్య చర్మ కణజాల వ్యవస్థగా ఏర్పడి ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఏంటి, బాహ్య చర్మం దగ్గర ఏముంటాయి, బాహ్య చర్మము, పత్ర రంధ్రాలు, ట్రైకోమ్లు, కేశాలు అన్నీ కలిపి బాహ్య చర్మ కణజాల వ్యవస్థగా ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఒకటి అనుకున్నాం, కణజాలాలు ఎక్కడ ఉండే ప్లేస్ని బట్టి అలా అక్కడ ఉండేటువంటి వాటి యొక్క నిర్మాణం కానీ విధులు కానీ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాహ్య చర్మం దగ్గర చూసుకున్నట్లయితే బాహ్య చర్మము, పత్ర రంధ్రాలు, ట్రైకోమ్లు, కేశాలు అన్నీ కలిపి బాహ్య చర్మ కణజాల వ్యవస్థగా ఉంటాయి. అంటే బాహ్య చర్మ కణజాల వ్యవస్థలో మనకి ఏం కనపడతాయి, ప్రత్యేకంగా బాహ్య చర్మము, పత్ర రంధ్రాలు, ట్రైకోమ్లు, కేశాలు అన్నీ కలిసి బాహ్య చర్మ కణజాల వ్యవస్థగా ఏర్పడి ఉంటాయి. బాహ్య చర్మము, పత్ర రంధ్రాలు, ట్రైకోమ్లు, కేశాలు అన్నీ కలిపి బాహ్య చర్మ కణజాల వ్యవస్థగా ఏర్పడి ఉంటాయి. బాహ్య చర్మము వెలుపలి వైపున ఉన్న పొరని అవబాసిని పొర అంటాం. బాహ్య చర్మ కణజాల వ్యవస్థలు ఏముంటాయి, బాహ్య చర్మము, పత్ర రంధ్రాలు, ట్రైకోమ్లు, కేశాలు ఇవన్నీ కలిసి బాహ్య చర్మ కణజాల వ్యవస్థగా ఏర్పడి ఉంటాయి. బాహ్య చర్మం వెలుపలి వైపున ఉన్నటువంటి పొరని అవబాసిని అని అంటారు. ఈ మైనపు పొర నీరు మొక్క దేహం నుంచి ఆవిరైపోకుండా కాపాడుతుంది. ఈ మైనపు పొర నీరు మొక్క దేహం నుంచి ఆవిరైపోకుండా కాపాడుతుంది. పత్ర రంధ్రాలు వాయువుల వినిమయాన్ని కలిగించడంతో పాటు బాష్పోత్సేకాన్ని నియంత్రణలో ఉంచుతాయి. పత్రరంధ్రాల యొక్క విధేంటి, వాయువుల వినిమయం, వాయు వినిమయాన్ని కలిగించడంతో పాటు పత్రరంధ్రాలు వాయువుల వినిమయాన్ని కలిగించడంతో పాటు బాష్పోత్సేకాన్ని నియంత్రణలో ఉంచుతాయి. పత్రరంధ్రాలు వాయువుల వినిమయాన్ని కలిగించడంతో పాటు బాష్పోత్సేకాన్ని నియంత్రణలో ఉంచుతాయి. ద్విదళ బీజ మొక్కల యొక్క రక్షక కణాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటే ఏకదళ బీజ మొక్కల యొక్క రక్షక కణాలు ముద్గర ఆకారంలో ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. మరి ద్విదళ బీజ మొక్కల యొక్క రక్షక కణాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. చిక్కుడు గింజ ఆకారాన్ని కలిగి ఉంటే ఏకదళ బీజ మొక్కల యొక్క రక్షక కణాల యొక్క ఆకారము ముద్గర ఆకారం. ఏకకణ బీజాల యొక్క రక్షక కణాల యొక్క ఆకారం ముద్గర ఆకారంలో ఉంటాయి. బాహ్య చర్మ కణాలు హరిత రేణువులను చూపవు, కానీ రక్షక కణాలు హరిత రేణువులను కలిగి ఉంటాయి. బాహ్య చర్మ కణాలు హరిత రేణువులను చూపవు. బాహ్య చర్మ కణాలు అనేవి హరిత రేణువులను చూపవు, కానీ రక్షక కణాలు హరిత రేణువులు కలిగి ఉంటాయి. రక్షక కణాల కవచాలు అసమాన మందంతో కనిపిస్తాయి. రక్షక కణాల యొక్క కవచాలు అసమాన మందంతో కనిపిస్తాయి. మనం బాహ్య చర్మ కణాల్లో హరిత రేణువులు ఉండవు, కానీ రక్షక కణాల్లో హరిత రేణువులు కలిగి ఉంటాయి. రక్షక కణాల యొక్క కవచాలు అసమాన మందంతో కనిపిస్తాయి. బాహ్య చర్మంలోని ప్రత్యేకత చెందిన కణాలను అనుబంధ కణాలు అంటారు. బాహ్య చర్మంలో ప్రత్యేకత చెందిన కణాలను ఏమంటాము, బాహ్య చర్మంలో ప్రత్యేకత చెందిన కణాలను అనుబంధ కణాలు అంటాము. మూలకేశాలు ఏకకణ నిర్మితాలు కాగా ట్రైకోమ్లు బహుకణ నిర్మితాలు. మూలకేశ కణాలు అనేవి ఏకకణ నిర్మితాలు కాగా ట్రైకోమ్లు బహుకణ నిర్మితాలు. ట్రైకోమ్లు స్రావక క్రియలో పాల్గొనడమే కాక నీటి నష్టాన్ని నివారిస్తాయి. మూలకేశాలు ఏకకణ నిర్మితాలు, ట్రైకోమ్లేమో బహుకణ నిర్మితాలు. మూలకేశాలు అనేవి ఏకకణ నిర్మితాలు, ట్రైకోమ్లు అనేవి బహుకణ నిర్మితాలు. ట్రైకోమ్లు స్రావక క్రియలో పాల్గొనడమే కాక నీటి నష్టాన్ని నివారిస్తాయి. ట్రైకోమ్లు స్రావక్రియలో పాల్గొనడమే కాక నీటి నష్టాన్ని నివారిస్తాయి. మూలకేశాలు శోషణ క్రియలో తోడ్పడతాయి. ట్రైకోమ్లేమో స్రావక్రియలో తోడ్పడతాయి, మూలకేశాలేమో శోషణ క్రియలో తోడ్పడతాయి. వల్కలము పరిచక్రము దవ్వరేఖలు, పత్రాంతరము కణజాలాలు సందాయక కణజాలాలుగా పనిచేస్తాయి. వల్కలము, పరిచక్రము, దవ్వరేఖలు, పత్రాంతర కణజాలాలు అనేవి సందాయక కణజాలాలుగా పనిచేస్తాయి. అధశ్చర్మము స్థూల కోణ కణజాలంతో కానీ దృఢ కణజాలంతో కానీ ఏర్పడి ఉండవచ్చు.